హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో చెస్ట్ 38, వేస్ట్ 31 అండి. ఈ మెజర్మెంట్స్లో బ్లౌజ్ కటింగ్ ఓకేనా. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజ్ మన వైపుకు ఉండాలి. ఓకే, 90 పాయింట్స్ క్లాత్ అయితే సరిపోతుంది. కింద ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా. లెంత్ వచ్చేసరికి 14.5, దానికి 3.5 ఇంచ్ కలపండి. పైన 1/2 ఇంచ్ షోల్డర్ జాయిన్ చేయడానికి, కింద నడుం బెల్ట్ వేయడానికి 1/5 ఇంచ్ అంటే 15.5 మార్క్ చేయండి. ఈ విధంగా 1/2 ఇంచ్కి మళ్ళీ మార్క్ చేయండి, ఎందుకంటే షోల్డర్ జాయిన్ చేసుకోవడానికి 1/2 ఇంచ్ విడిగా లైన్ డ్రా చేయండి. ఓకేనా. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 2 లైన్స్ డ్రా చేయండి స్కేల్తో ఈ విధంగా. ఓకే, షోల్డర్ వచ్చేసరికి 5.5 పెడితే సరిపోతుంది. ఓకేనా, 5.5 పెట్టండి షోల్డర్. ఓకే, చూడండి 5.5 పెట్టండి. ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 6 మార్క్ చేయండి. ఓకే, ఇది చెస్ట్ లైన్. బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం, కానీ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ చెస్ట్ చెప్పలేము. ఆర్మ్ డౌన్ ఎక్కడ వస్తుందో, చంక డౌన్ ఎక్కడ వస్తుందో అదే చెస్ట్ లైన్. చెస్ట్ 38 డివైడెడ్ బై 4 అంటే 9.5. 9.5 మైనస్ 1 అంటే 8.5. ఆర్మ్ హోల్ 8.5. ఓకేనా. ఇలా చెస్ట్ లైన్లో చెస్ట్ పెట్టేసి ఆర్మ్ హోల్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. 9.5 1 పార్ట్ అంటే 38 డివైడెడ్ బై 4 వేస్తే 9.5 వస్తుంది. ఓకే, 1.5 ఖర్చు. షోల్డర్ 5.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 5.5 పెట్టండి. ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా. కార్నర్లో 1.5 మార్క్ చేయండి. ఈ విధంగా చంక రౌండ్ తీయడానికి, షేప్ తీయడానికి. ఓకే, సైడ్ జాయింట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావట్లేదని కామెంట్స్ చేస్తున్నారండి. అలాంటప్పుడు ఏం చేయాలి, కరెక్ట్గా ఎలా తీసుకోవాలి. షేప్ బెల్ట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా. కింద లైన్కి టచ్ అయ్యేటట్టు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి. లైన్ మీద మెజర్ చేస్తే 8.5 రావాలి. వచ్చిందా లేదో చూడండి. వచ్చింది, వెరీ గుడ్. ఇలా రావాలి. 1/2 ఇంచ్ వదిలేసి స్టిచ్ మార్క్ చేస్తాం కదా, ఇప్పుడు 8.5 వస్తుంది. ఓకేనా. ఇలా 8.5 రావాలి. చూడండి, పైన 1/2 ఇంచ్ వదిలేస్తామా, సైడ్కి 1/2 ఇంచ్ స్టిచ్ చేస్తాం కదా హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు. ఓకేనా, అలా రావాలి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది. వేస్ట్ 31 అంటే 1/8, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఈ విధంగా 2 లైన్స్ డ్రా చేసేయండి. ఓకేనా. సైడ్ మనకు స్టిచ్ చేసినప్పుడు ఇక్కడే పడాలండి. ఇక్కడే పడితే కరెక్ట్గా సైడ్ జాయింట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది. 2.5 గీత మార్క్ చేయండి. ఓకేనా. ఒక గీత తక్కువ 2.5. ఓకే, చూడండి నెక్ విడ్త్ వచ్చేసరికి 5.5. 5.5కి ఒక 1/2 ఇంచ్ కలపండి. కింద 1/5 ఇంచ్ నడుం బెల్ట్ వేయడానికి మెడ హెమ్మింగ్ చేసినప్పుడు కిందకు వస్తుంది. ఒక 1/5 ఇంచ్ అంటే 6 ఇంచులు పెట్టండి. ఓకేనా. 5.5కి 1/2 కలిపితే 6 మార్క్ చేయండి. 6 మార్క్ చేసి చూడండి, ఇక్కడ 3 మార్క్ చేయండి. ఓకేనా. ఇక్కడ 3 మార్క్ చేయండి. మీరు బ్రాడ్గా వేసుకోగలరా అంటే 3 కూడా పెట్టుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా. చూడండి 9 పెడితే సరిపోద్ది నెక్. ఓకేనా, ఇలా కూడా చూసుకోవచ్చు. ఓకే, లైన్ డ్రా చేయండి స్ట్రైట్గా. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఓకేనా. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని నెక్ రౌండ్ తీసేయండి. నేను ఎలా చేస్తాను యాస్టీజ్గా అలా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నో డౌట్ దీనిలో మాత్రం. ఓకేనా. ఎవరీ గ్రీన్ బ్లౌజ్ కటింగ్ అండి. 36, 34, 38, 40 అనేది చాలా బాగుంటుంది. ఓకేనా. బ్లౌజ్ కటింగ్స్ చాలా పర్ఫెక్ట్ అనమాట. ఇవన్నీ బాడీ ఫిట్టింగ్స్ కరెక్ట్గా ఉంటాయి. మీరు ఎలా ఉందో అలాగే చేయండి. వీళ్ళకి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంటే చిన్న మార్పులు, చెస్ట్ తక్కువ ఉంటే కొంచెం మార్పులు. అంటే హైటు అన్నీ ఉంటే హైటు చెస్ట్ ఉన్నాయి అంటే కొంచెం చేంజెస్, చిన్న చేంజెస్ చేయాలి. అంతేగాని అందరికి ఒకటేనా, అందరికి ఒకేలాగా చెప్పండి, ఏదన్నా ఉంటే చెప్పండి అంటున్నారు. అందరికీ ఒకేలాగా కుదరదండి. ఎందుకు కుదరదు అంటున్నాం అంటే కొంతమందికి చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పైనుంచి కింద గుండ్రంగా ఉంటారు, కొంతమంది హైట్గా ఉంటారు. ఓకేనా. ఇవన్నీ చూసుకోవాలి. అంతేగాని అందరికీ ఒకేలాగా ఎలా పెడతాం, అందరికీ షోల్డర్ 5.5, 6 ఎలా పెడతాం, సిచ్యువేషన్ బట్టి, వాళ్ళు వేసుకునే నెక్ డీప్ని బట్టి, వాళ్ళు వేసుకునే షోల్డర్ పట్టి బట్టి ప్రతిదీ ఇంపార్టెంట్, ప్రతిదీ తెలుసుకోవాలి. అంతేగాని అందరికీ ఒకేలాగా చెప్పలేము, అవ్వదు కూడా. ఓకేనా. అలా పెడితే ఇంకా అందరికీ ఎలా సెట్ అవుతాయి, ఎవరికో ఒకరికి సెట్ అవుతాయి. అంతేగాని అందరికీ సెట్ అవ్వవు కదా. వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుని వాళ్ళు షేప్ బెల్ట్ ఎంత వేసుకుంటారు, లేకపోతే షోల్డర్ పట్టి ఎంత వేసుకుంటారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాట్ పెట్టండి. ఈ విధంగా కట్ చేసి వీల్ తీసుకుని వీల్ మార్క్ చేసేయండి. నెక్ పార్ట్ కూడా తీసేసేయండి. యాస్టీజ్గా ఎలా ఉందో నెక్ పార్ట్ కూడా అలా తీసేసేయండి. ఓకేనా. అది అంతేకాని చాలామంది కామెంట్ చేస్తున్నారు చాలా బాగా వచ్చిందని. కొంతమంది అయితే అందరికి ఒకేలాగా చెప్పండి అంటున్నారు. అలా కుదరదండి. అందరికీ ఒకే అంటే ఒకే వచ్చేలాగా అంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటున్నాను చెప్తున్నాను కదా. ఒక్కోళ్ళకి ఒక్కోలాగా ఉంటుంది బాడీ స్ట్రక్చరు, దాన్ని బట్టి మాట్లాడుకోవాలి. ఓకేనా. ఖర్చు వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి, కాట్ పెట్టండి. ఓకే, ఈ విధంగా కాట్ పెట్టేసేయండి. ఓకేనా. వీల్ మార్క్ చేయండి. వీల్ మార్క్ చేయడం ఈ విధంగా వీల్ మార్క్ చేయాలి. ఓకే, చూడండి ఈ విధంగా పెట్టండి. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయిన వెంటనే ఫ్రంట్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఫ్రంట్ తీసుకోకూడదండి. ఓకేనా. హ్యాండ్స్ మాత్రమే తీసుకోవాలి ఫస్ట్. ఓకే, బ్యాక్ తీసుకున్న వెంటనే హ్యాండ్స్ తీసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర క్లాత్ లేదు, హ్యాండ్కి సరిపోవట్లేదు అనుకోండి, అప్పుడు ఫ్రంట్ తీసుకోండి, హ్యాండ్స్ వేరే దాంట్లో తీసుకోండి. ఓకేనా. చూడండి
అప్పుడు బయట హ్యాండ్స్కి సరిపోయిన ఇంత క్లాత్ పావు మీటర్ లేకపోతే 30 పాయింట్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, చూడండి ఒక లైన్ డ్రా చేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 9, దానికి 30 ఇంచ్ కలపండి, అంటే పావుదొక్కు 10 మార్క్ చేయండి. ఓకేనా, ఆమ్ డౌన్ 3.5 మార్క్ చేయండి. నేను టేప్ ఎలా పెడుతున్నాను అలాగే పెట్టండి మీరు కూడా. ఓకేనా, ఆమ్ డౌన్ 3.5 మార్క్ చేయండి. ఓకే, ఎల్బో పెట్టండి 3/4, ఏది పెట్టినా ఆమ్ డౌన్ 3.5 దీనికి ఈ సైజ్కి వచ్చేసరికి. ఓకేనా, ఆమ్ హోల్ వచ్చేసరికి 2 లైన్స్ డ్రా చేసాం కదా, ఆమ్ హోల్ వచ్చేసరికి 8.5 ఈ విధంగా టేప్ పెట్టండి. ఓకే, 1.5 జరపండి. ఓకే, ఖర్చు మార్జిన్ 1.5 సరిపోతుంది. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6, 1.5 ఖర్చు. ఓకేనా, ఈ విధంగా 2 లైన్స్ డ్రా చేయండి. ఓకే, ఇలా స్ట్రైట్గా 1.5 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని కర్వ్ తీసేయండి. ఓకే, ఈ విధంగా పెట్టాలి. స్కేల్ పెట్టడం రావట్లేదండి. ఓకేనా, ఒకవేళ రాకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, స్కేల్ పెట్టడం రావాలి. ఓకే, చూడండి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేయండి. ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు 1/4 ఇంచే చేస్తున్నారు, అలా చెయ్యొద్దు, 1/2 ఇంచ్ చెయ్యాలి అంతే. కొన్ని ఉంటాయండి 1/2 స్టిచ్ చేయాలి, కొన్ని 1/4 స్టిచ్ చేయాలి. ఓకేనా, 8.5 వచ్చింది, వెరీ గుడ్, ఇలా రావాలి. ఓకే, వస్తేనే కరెక్ట్. ఓకేనా, ఎందుకు చెప్తున్నానంటే మనం వేసుకున్నప్పుడు తడి ఒంటి మీద కానీ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే హ్యాండ్ పిగిలిపోద్ది, కొన్ని పట్టు వాటికి 1/4 ఇంచే పెడితే. అలా కాకుండా ఉండాలంటే 1/2 ఇంచ్ షేప్ బెల్ట్లు కానీ. ఓకేనా, ఇలా పెడితే ఖర్చులు మెడ వేసేటప్పుడు ఒకదానికి 1/4 ఇంచ్ సరిపోతుందండి. ఉక్సులు పట్టి కాజాపట్టికి 1/4 ఇంచ్ సరిపోతుంది. షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఉండాలి, షోల్డర్ స్టిచ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఉండాలి, హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు కూడా 1/2 ఇంచ్ ఖర్చు ఉండాలి. ఓకేనా, ఇలా మెయింటైన్ చేయండి. ఓకే, వీల్ తీసుకుని వీల్ మార్క్ చేయండి ఈ విధంగా. ఇప్పుడు మనం చంకలో కాట్ పెట్టాం కదా, దానికి దీనికి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. ఓకేనా, లోతు తీసుకుందాం. ఓపెన్ చేసి ఒక పార్ట్కి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఒక పార్ట్కి లోతు తీయాలి. ఎటైనా తీయొచ్చు, అటు తీయొచ్చా ఇటు తీయొచ్చు అని అడుగుతున్నారు. ఎటైనా తీయొచ్చు, తీసింది మాత్రం ఫ్రంట్ రావాలి, అది గుర్తుపెట్టుకొని చాలు. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేయండి. 7.5 వచ్చింది. ఓకే, 7.5కి మధ్యలో సెంటర్ మార్క్ చేయండి. 1/2 ఇంచ్ తీసేయండి లోతు. 1/2 ఇంచే తీయాలా అని అడుగుతున్నారు, తీయాలండి. సిచ్యువేషన్ బట్టి 3/4 ఇంచ్ కూడా తీస్తాం, అది వేరే అనమాట, ఈ చెస్ట్ పార్ట్ హెవీగా ఉన్నప్పుడు. ఓకేనా, చిన్న చిన్న చేంజెస్ ఒక్కొక్కసారి ఒక్కోలాగా చేస్తూ ఉంటాం. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేయండి. స్కేల్ని ఇప్పుడు రివర్స్ చేయండి. ఓకే, నేను అలా చేస్తున్నాను, యాస్టీజ్గా అలా చేయండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకేనా, ఈ విధంగా కట్ చేసేయండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి. చాలామంది చాలా బాగా కామెంట్స్ పెడతాను, నాకు కూడా హ్యాపీ. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందండి, ఒకసారి కాల్ చేయండి. ఓకేనా, ఓకే, చూడండి ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఇప్పుడు ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఫ్రంట్ ఓపెన్ అంటున్నామంటే ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఓకేనా, చూడండి ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ మీద క్రాస్గా వేసుకోవాలి. వేసుకుని చూడండి ఒకసారి చూపిస్తాను మీకు. హ్యాండ్ తీసిన ప్లేస్లో టచ్ అయ్యేటట్టు ఉండాలి. బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ మీద క్రాస్గా పరుచుకోవాలి. ఓకేనా, చూడండి ఈ విధంగా వేసుకోవాలి, క్రాస్గా వేయాలి, హ్యాండ్ దగ్గర టచ్ అవ్వాలి. ఇట్లా పెట్టేసుకుని వీలైతే గుండు పిన్ పెట్టేసుకోండి, కదలకుండా ఉంటుంది. ఓకేనా, 1/4 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టికి ఎక్స్ట్రా మార్క్ చేయండి. ఓకే, ఐరన్ చేసి పెట్టుకోండి. ఓకేనా, ఒకవేళ మీరు కొంచెం తడి ఉండి మరీ గట్టిగా పిండి వేయకుండా ఫ్లోర్ మీద ఆరబెట్టండి, ఐరన్ కూడా చేయవసరం లేదు. ఓకే, చాలా బాగా వస్తుంది. నేను ఐరన్ చేయలేదు దీనికి. ఓకేనా, అందుకు చెప్తున్నాను, కింద ఫ్లోర్ మీద వేసేయండి. నీట్గా మనం పప్పులు ఏదన్నా ఆరబెట్టినప్పుడు ఎండలో ఆరబెట్టినప్పుడు ఎలా లాగుతాం అలా నీట్గా జరిపేసేయండి. కొంచెం తడి ఉంచండి, మరీ గట్టిగా పిండి వేయకండి, అప్పుడు బాగా వస్తుంది తడి ఉంటే. ఓకేనా, జస్ట్ 9.5, దానికి 1/4 ఇంచ్ ఎక్కువ పెట్టండి. ఓకే, ఇట్లా చూడండి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5 మార్క్ 6 మార్క్ చేయండి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మీకు కావాలంటే 6.5 కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, 6.5 పెట్టుకోవచ్చు, 6.5 పెట్టుకోవచ్చు, పావు తక్కువ 7 కూడా పెట్టుకోవచ్చు. స్టార్ నెక్లు అవి అయితే 7 కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇంతే పెట్టుకోవాలా అని డౌట్ వస్తుంది. ఓకేనా, ఇలా రౌండ్ తీసేయండి. చంకలో వీల్ మార్క్ చేసేయండి. ఓకేనా, చంకలో వీల్ మార్క్ చేసేయాలి. సైడ్కి వచ్చేసరికి 1 ఇంచ్ 1.5 ఇంచ్ బయటికి ఉండాలి. ఓకేనా, ఈ విధంగా పెట్టేసేయండి. చంకలో వీల్ మార్క్ చేసేస్తే ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, చూడండి షోల్డర్ మీద కట్ చేసేయండి. యాస్టీజ్కి ఎలా ఉందో అలా కట్ చేయండి. చంకలో కట్ చేయండి. ఫ్రంట్ నెక్ పార్ట్ కూడా కట్ చేసేయండి. ఓకే, చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం.
కట్ చేయడం కూడా రావాలండి. చాలామంది కత్తిరి పట్టుకోవడం కూడా రావట్లేదు, కత్తిరి పట్టుకోవడం కూడా రావాలి. ఓకేనా, ప్రాక్టీస్ చేయండి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటుంది. ఓకే, వణుకుతున్నారు కత్తిరి పట్టుకుని కట్ చేయడానికి, ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, పోతే ఒక బ్లౌజు 100 రూపాయలు. అసలు ఇంది కూడా ఎందుకు పోద్ది అనుకోకండి. ఏదైనా పాజిటివ్గా థింక్ చేయండి. పాజిటివ్గా థింక్ చేస్తే అంత పాజిటివ్గానే ఉంటుంది. ఓకేనా, అమ్మ వచ్చిద్దా రాదా ఈ భయం పెట్టుకోకండి, ఏం పర్లేదు. ఓకేనా, ముందు అడిగేస్తేనే వెళ్ళగలం, అంతేగాని మనం భయపడుతూ ఉంటే అక్కడే ఉండిపోతాం. ఓకే, భయపడకండి, ఏం కాదు, బ్లౌజ్ పీసే కదా. వస్తే ఏదన్నా ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎందుకు వచ్చిందో దాన్ని సాల్వ్ చేయడానికి నెక్స్ట్ దాంట్లో ట్రై చేయండి, అంతేగాని వచ్చిందని ఆగిపోతున్నారు చాలామంది. ఓకే, అలా ఆగొద్దు. ఓకేనా, చెస్ట్లో ఒక పార్ట్, చెస్ట్ 38 అంటే 1 పార్ట్ ఎంత, 9.5, 1.5 అక్కడి నుంచి 3 పెట్టండి. ఓకేనా, కొంచెం చెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల 3 మార్క్ చేస్తాం. ఫ్రంట్ నెక్ 6, అదేవిధంగా 9.5 మార్క్ చేయండి. 1.5 3 మార్క్ చేయండి, అంటే 14 వస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను. 9.5 + 1.5 3. ఓకే, 3 లైన్స్ డ్రా చేసేయండి. ఓకేనా, ఈ విధంగా డ్రా చేసేయాలి. ఓకే, చూడండి, చెస్ట్ 38 అంటే 3.8, దానికి పావించి ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి, అంటే 10వ భాగం అండి. ఇక్కడ 10వ భాగం వస్తుంది. 3.8 పావు తక్కువ 4, అటు 1.5 4కి పావించి ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి. 4 అటు పావు తక్కువ 2, ఇటు పావు తక్కువ 2 మార్క్ చేయండి. అదే చెస్ట్ తక్కువ ఉంది అనుకోండి, 1.5 మార్క్ చేయండి. పైనుంచి 2.5 తీసుకోండి. ఓకేనా, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఓకే, చిన్న చిన్న చేంజెస్. దీనికి సమానంగా ఒక లైన్ డ్రా చేయండి. ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు డాట్. ఓకేనా, చంకలో 1/2 ఇంచ్ లోతు తీసేయండి. ఈ విధంగా 1/2 ఇంచ్ మార్క్ చేయండి. ఓకేనా, కరెక్ట్గా తీయాలి, చాలా ఈజీగా తీసేయచ్చు. ఈ ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు డాట్, ఈ డాట్ని 2 సెంటర్ చేసి ఒక డాట్ వేయండి. ఈ డాట్ చూడండి. ఓకేనా, ఇట్లా అడ్డం కొట్టేసేయండి. ట్రయాంగిల్ ఫామ్ చేయండి. ఓకే, ఇట్లా ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఓకేనా, చూడండి, అంతేనండి, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. డ్రాయింగ్ వేసుకునేటప్పుడు కూడా చాలా నీట్గా వేయండి. ఓకేనా, అంతేగాని చిందరవందరగా వేసేసి ముందు 9 పెట్టి తర్వాత 9.5 అలా పెట్టొద్దు. 2 మార్క్ చేయండి. ఒకవేళ మిస్టేక్ జరిగింది అనుకుంటే కలర్ మార్చేసేయండి. ఈ మార్కింగ్ పీస్ కలర్ మార్చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఐడెంటిఫై చేయడానికి. అదా ఇదాన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఏం చేస్తున్నారంటే ఒకటే కలర్ వాడుతున్నారు, అప్పుడు ఏదో తెలియదు కదా. చిన్న చిన్న చేంజెస్ మనమే చేసుకోవాలి. ఓకేనా, ఏదైనా తప్పు జరగటం తప్పు కాదండి. ఓకేనా, తప్పు జరిగితేనే మనం ఎక్కువ నేర్చుకోగలం. ఓకే, ఈ విధంగా కట్ చేయండి. చూడండి, ఇది మార్కింగ్ మీదే కట్ చేసేయండి. యాస్టీస్కి ఎలా ఉందో అలా కట్ చేసేయండి. ఎంతసేపు ఏదన్నా తప్పు జరిగిద్దేమో, రాంగ్ వచ్చిద్దేమో అని భయపడుతున్నారు. కానీ రాంగ్ వస్తే రాంగ్ నుంచి ఏం నేర్చుకోవాలి అంటే, తప్పు చేసాము, ఏదైనా రాంగ్ స్టిచ్ చేసాము, దానికి ఆప్షన్ ఏంటని వెతకట్లేదు. అట్లా వెతకండి. ఎందుకు తప్పు జరిగింది, ఏం చేస్తే తప్పు జరిగిందో కొంచెం ఆలోచించండి. ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. అంతేకాని కంగారు పడిపోయో ఐరన్ పడిపోతే యూస్ ఏముంది. ఓకేనా, అలా ఆలోచిస్తే ఏమైందంటే ఇంకోసారి అదే తప్పు రిపీట్ అవ్వకుండా ఉంటుంది. తప్పు చేయాలి, కానీ కొత్తది చేయాలి. అప్పుడు కొత్తది చేస్తే, చేసింది చేయకుండా చేస్తే కొత్తది నేర్చుకుంటారు. చేసినప్పుడల్లా కొత్తది నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. అంతేగాని తప్పే జరగకూడదంటే ఎలా? అసలు మనం నేర్చుకోవాలంటే తప్పు జరగకపోతే ఎలా? నేర్చుకుంటూ ఉండాలి. తప్పు జరిగితే ఆ తప్పు మళ్ళీ చేయకూడదు. ఒకసారి జరిగిన తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలి. ఓకేనా, ఇది అప్పుడు ఇలా జరిగితే ఈ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలి, ముందే యాక్షన్ తీసుకోవాలి. అంతేనా? ఓకేనా, ఇలా చేయండి. అంతేగాని తప్పు జరగకూడదు అని మాత్రం చేయకండి. ఓకేనా, బాగా స్టిచ్ చేయాలి అని ఆలోచించండి, కానీ తప్పులు జరగకూడదు, నేను ఇప్పకూడదు, ఇలాంటి మైండ్ సెట్తో స్టిచ్ చేస్తున్నారా? అలా కరెక్ట్ కాదు. నేను ఇప్పకూడదు, మళ్ళీ తప్పు కొడితే మళ్ళీ ఇప్పిస్తారు, ఇలాంటి సెక్షన్ పెట్టుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే, మనం తప్పు జరగకూడదు అని అంటున్నాం, కానీ అది ఆటోమేటిక్ మళ్ళీ అదే జరిగిద్ది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇలా వీల్ మార్క్ చేసాం కదా, మార్క్ చేయండి. ఓకేనా, బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిసి. ఓకే, చూడండి, ఒకసారి చూపిస్తాను. 9.5, 1.5, 3. ఓకేనా, బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఒకసారి మీకు చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే, చాలామంది షేప్ బెల్ట్ పెడుతున్నారు, అర్థం కావట్లేదని మళ్ళీ చెప్పండి అంటున్నారు. మళ్ళీ చెప్తాను, కాదంటలేదు, కానీ మళ్ళీ చూడొచ్చు కదా, మీరు ఒకసారి చూస్తే వస్తుంది కదా సేమ్. అంటే ఒకసారి ఎక్కట్లేదంటే 2-3 సార్లు చూడండి అంతే. మళ్ళీ చెప్పిన అదే కదా చెప్పేది. అర్థమవుతుందా నేను చెప్పేది? చెప్తున్నానంటే అదే చెప్తాను. ఓకేనా, గ్యాప్ ఎంత ఉందో చూసి ఒకసారి చెక్ చేసుకుని 3 ఇంచుల షేప్ బెల్ట్ అయితే సరిపోద్ది. మినిమం 3 ఇంచులు ఉండాలి. ఓకేనా, చూడండి, ఒక లైన్ డ్రా చేయండి. అందుకే ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ రివిజన్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. క్రాస్గా ఉంది కాబట్టి ఒక లైన్ డ్రా చేయండి.
కానీ అంతగా ఆలోచించట్లేదు. ఓకేనా, చెప్పండి అంటున్నారు కానీ చెప్పింది చూస్తే 2-3 సార్లు చూస్తే వస్తుంది, ఈజీగా వస్తుంది. ఓకే, 3 ఇంచులకు మార్క్ చేయండి. కొంచెం దూరంలో మళ్ళీ 3 ఇంచులకు మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేసేయండి ఈ విధంగా. ఓకేనా, నడుము ఎంత 31 అంటే పావు తక్కువ 8, దానికి 1/2 ఇంచ్ కలపండి అంటే 8.5, 1.5 ఖర్చు. ఓకేనా, 4 దగ్గర. ఓకే, 2.5 తీసుకోండి. 2.5 తీసుకోవాలా, 2 తీసుకోకూడదా అని అడుగుతున్నారు. 2.5 సరిపోద్ది అంటే 1/2 ఇంచ్ సరిపోద్ది. ఓకేనా, ఈ విధంగా 1/2 ఇంచ్ తీసుకుంటే ఇలా షేప్ తీసేయండి, డాట్స్లో ఇలా తీసేసేయండి. ఓకేనా, ఇలా ఒక లైన్ డ్రా చేసేయండి. నేను అలా చేస్తున్నాను, అలాగే యాస్టీజ్గా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, చాలా బాగా వస్తుందండి. ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఓకే, ఫినిషింగ్ కూడా నీట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, మ్యాక్సిమం ఎంతవరకు ట్రై చేయగలరో అంతవరకు ట్రై చేయండి. అంతేగాని మందే కదా పర్లేదు అని కాంప్రమైజ్ అవ్వకండి. ఓకేనా, అలా అవ్వద్దు. ఎందుకు అవ్వాలి, మనం ఇంకా చేస్తే ఇంకా బాగుంటుంది కదా. ఓకేనా, ఇలా ఒకవేళ ఏదైనా మిస్టేక్ వస్తే దాన్ని నీట్గా ఇప్పేసి క్లియర్ చేసేయండి అప్పుడే. ఓకే, చూసేయండి. అంతేగాని కాంప్రమైజ్ అయితే ఏమీ రాదు. మళ్ళీ అలాగే స్టిచ్ చేస్తాం, మళ్ళీ కాంప్రమైజ్ అవుతాం. లైఫ్ అంతా కాంప్రమైజ్ అవ్వడానికే సరిపోద్ది. ఇంకో కొత్తది నేర్చుకోవడానికి ఎక్కడ స్కోప్ ఉంది, లేదు కదా. కాంప్రమైజ్ అవ్వద్దు. బాగాలేదంటే ఇప్పేసేయండి, మళ్ళీ స్టిచ్ చేయండి, అంతే. ఓకేనా, చూడండి కొంచెం బాగాలేదు తీసేస్తున్నాను. చూడండి చిన్నవి ఇప్పుడు నచ్చాలి. ఇప్పుడు నేను చేసినా మీరు చేసినా నచ్చాలి పని. ఇప్పుడు నాకు నచ్చలేదు, చిన్న చేంజెస్ చేసేసాను అంతే. నాకు నచ్చితే ఉంచుతాను, నచ్చలేదంటే చేంజ్ చేసేస్తాను వెంటనే. ఇప్పడానికైనా ట్రై చేస్తాను, అంతేగాని పర్లేదులే మనం ఏది కుడితే అదే కరెక్ట్ అలా ఉండొద్దు. మనకు ఒకటి బాగుందా బాగాలేదో తెలుస్తుంది. ఓకేనా, ఇలా మార్క్ చేయండి. చాలామంది అంటున్నారు, ఎందుకు నాదే కదండి పర్లేదులేండి ఉంచేయండి ఈసారికి అలా అంటారు. అలా అంటే ఈసారి కూడా మనదే కదా, ఈసారి కూడా మా ఫ్రెండ్దే, ఈసారి మా అమ్మదే, మా అత్తయ్యదే, ఇట్లా డైలాగ్స్ వస్తాయి. అందుకే ఎప్పుడైనా మందైనా ఎవరిదైనా కాంప్రమైజ్ అవ్వద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరవండి, దాని మీద షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్గా సమానంగా వేయండి. ఎక్కడ వరకు వచ్చిందో మార్క్ చేయండి. ఓకేనా, మార్క్ చేసాం. ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఉండేటట్టు చూడండి. ఓకేనా, చూసి డాట్ దగ్గర నుంచి మెల్లగా ఈ విధంగా డాట్స్ రూపంలో కలపండి. ఓకే, ఈ పీస్ని తీసేద్దాం. లేదంటే 4th డాట్ కూడా వేసుకోవచ్చు, మనకు వద్దు, మనం వెయ్యం. ఓకేనా, వేయకుండా ఉంటే నీట్గా ఉంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. వేసినా బాగుంటుంది, బాగోదని కాదు, వేయకండి. ఇలా తీసేయండి ఈ పీస్ని. ఓకేనా, ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.